నమస్తే, నా పేరు కిరణ్ మే ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నగరంలో వాడవాడలా ఘనంగా రంజాన్ వేడుకలు, కిటకిటలాడిన మసీదులు. బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడన ద్రోణి, రాగల 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు, విశాఖ వాతావరణ శాఖ వెల్లడి. వ్యసనాలకు బానిసై దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కిన 2 గ్రాడ్యుయేట్ విద్యార్థులు, నిందితుల నుంచి భారీ మొత్తంలో చోరీ సొత్తు స్వాధీనం. ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న మెకానికల్ ఇంజనీర్ అరెస్ట్, 10 గ్రాముల గోల్డ్ కాయిన్, 25,000 రూపాయల నగదు రికవరీ చేసిన పోలీసులు. రంజాన్ వేడుకలను నగరంలో వాడవాడలా ఘనంగా నిర్వహించారు. మసీదులని పండుగ శోభతో నిండిపోయాయి. 30 రోజుల పాటు ఉపవాసం అనంతరం రంజాన్ పండుగను ముస్లిం సోదరులు ఆనందోత్సాహాల మధ్య భక్తి శ్రద్దలతో రంజాన్ వేడుకలను నిర్వహించుకున్నారు. 27 రోజున షబ్ ఖద్దర్ రోజున ఖురాన్ పఠనాన్ని పూర్తి చేస్తారు. ఆ రోజు జాగారం ఉండి తరువాతి 3 రోజులు పెద్ద ఉపవాసాలు చేస్తారు. పండుగ రోజున ఈద్ ఉల్ ఫిత్ర్ నమాజ్ చేస్తారు. ప్రతి ఒక్కరూ తమకు ఉన్నంతలో కొంత మొత్తంలో పేదలకు పంచిపెడతారు. ఇంతటి పవిత్రమైన రంజాన్ను పురస్కరించుకుని వేకువజామున మసీదుల వద్ద ప్రార్థనలు నిర్వహించారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అయిన తర్వాత 27 రోజు ఖురాన్ మొత్తం పూర్తి అవుతుందండి. 27 రోజు షబ్ ఖదర్ అంటారు. ఆ రోజు పెద్ద జాగార పండుగ. ఆ రోజుతో ఖురాన్ మొత్తం కంప్లీట్ అయిపోద్ది. 27 షబ్ ఖదర్ రోజు పైనుంచి ఖురాన్ దిగిందండి భూమి మీదకి. అందువల్ల 27 రోజు ఖురాన్ పూర్తి చేసి మసీదులో ప్రతిరోజు ఈవినింగ్ నైట్ టైం 8:30 to 10 o'clock వరకు రంజాన్ నెల మొత్తం నమాజ్ చేస్తారు. ఈ రోజు రంజాన్ పండుగ ఈద్ ఉల్ ఫిత్ర్ నమాజ్ అయింది. ఈ రంజాన్ పండుగకి ముస్లిం సోదరులు చేసేది ఏంటంటే ఫిత్రా అని చేస్తారండి. ఫిత్రా అని ఒక్కో మనిషికి 2 కేజీల గోధుమ కాస్ట్ ఎంత ఉండంత ఆ డబ్బులు చేస్తారు. ఈ సంవత్సరం గోధుమ కాస్ట్ 60 రూపాయలు వచ్చింది, 2.5 కేజీలు. ఈ 60 రూపాయలు మనిషి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పేరు మీద 60 రూపాయలు చెప్పులు తీసి మదర్సాలకి ఈ డబ్బులు ఇస్తారండి. అక్కడ పేద పిల్లలు చదువుకుంటారు కాబట్టి మదర్సాలకి ఈ 60 రూపాయలు చొప్పున ఇంట్లో మంది ఇచ్చిన తర్వాత నమాజ్కి వెళ్తారు. నమాజ్ అదా అవుద్ది. తర్వాత ఈ మనకు ఉన్న మన డబ్బులు కానీ బంగారం కానీ ఉంటే దాని మీద 2% జకాత్ తీయాలండి. ఈ పండగకి ప్రత్యేకత అది మెయిన్. తర్వాత ఇంట్లో 7 తులాలతో ఎక్కువ ఉంటే వెండి దాని మీద 2.5% తీయాలి. గోల్డ్ ఎంత ఉంటే అంత కాస్ట్ దాని మీద కూడా 2.5% చొప్పున ఆ డబ్బులు తీసి క్యాష్ మీద కూడా 2.5%. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి మరింతగా బలపడింది. మరో 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖలోని వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ నెల 30, 31వ తేదీలలో విశాఖ జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టూర్ వాయిదా పడింది. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటలలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అన్నారు. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వాల్తేరులో 3.5 మిల్లీమీటర్లు, గన్నవరం ఎయిర్పోర్టులో 3 సెంటీమీటర్లు, ఒంగోలులో 13 సెంటీమీటర్లు, భద్రాచలంలో 14 సెంటీమీటర్లు, నర్సాపురంలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మీదుగా మన కోస్తా తీరం మీదుగా కంటిన్యూ అవుతుంది. అంచేత మనం ఏ రకంగా చూసిన సిస్టమ్ బలంగా ఉంది, నిన్నటి కంటే ఇంకా బలంగా ఉంది. మరి వర్షాలు మరి నిజంగా చెప్పాలంటే ఇంకా బాపడాలి, అంటే ఇంకో 24 hours వర్షాలు బాపడాలి. కానీ ఆ సిస్టమ్ నిలబడి ఉంటే సముద్రంలో నిలబడి ఉంటే సముద్రానికి తీరానికి దగ్గరలో ఉంది అది. అంచేత మనకి చాలాసార్లు చూసాం ఆ సిస్టమ్ ఎక్కువ టైం ఉండకపోవడం, పైకి వచ్చేయటం,
పైకి వచ్చాక మిగతా ఏరియాలో జార్ఖండ్, బీహార్ ఇవన్నీ కవర్ చేయటమే తప్ప మనకి సరైన వర్షపాతం ఇంతవరకు లేదు. ఏదైనా రైతులు అందరూ సంతోషించాల్సిన విషయం ఏంటంటే రైన్స్ పడుతున్నాయి చాలా చోట్ల. అసలు నిజం చెప్పాలంటే చాలా చోట్ల ఆల్ ఓవర్ ఇండియా చాలా బాగా వర్షాలు పడ్డాయి. ఇవాళ కూడా ఎక్కడో 23 సెంటీమీటర్స్ బాంబే దగ్గర కూడా ఉంది. అంచేత మన ఉత్తరాఖండ్ కూడా భారీ వర్షాలను ఇచ్చారు. మనకి ఈ రోజు పేపర్లు మీడియా అంతా చెబుతున్నారు, తుంగభద్ర కానీ, ఆల్మట్టి కానీ, లేకపోతే కృష్ణా, గోదావరి కానీ. ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న ఓ మెకానికల్ ఇంజనీర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా పామర్ మండలానికి చెందిన వెంకట కిషోర్ మెకానికల్ ఇంజనీర్ పూర్తి చేశాడు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని అబిద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగం రావడంతో ఆ కంపెనీకి చెందిన శ్రీకాకుళం బ్రాంచ్ లో ఉద్యోగం చేస్తున్నాడు. కంపెనీ పనులపై జనరల్ మేనేజర్ డెబిట్ కార్డును వినియోగిస్తుంటాడు. ఈ నేపథ్యంలో డెబిట్ కార్డు సీక్రెట్ కోడ్ నంబర్ తెలుసుకున్న వెంకట్ కిషోర్ ఆన్లైన్ మోసానికి పాల్పడ్డాడు. జీఎం డెబిట్ కార్డు నుంచి సుమారు 50,000 రూపాయల వరకు ఆన్లైన్ పర్చేసింగ్ చేసి మోసానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గ్రహించిన కంపెనీ జీఎం పూర్ణచంద్రరావు ఎంపీవీ జోనల్ కమిషనర్ ఫిర్యాదు చేశాడు. సైబర్ నేరం కింద కేసు నమోదు చేసిన పోలీసులు మెకానికల్ ఇంజనీర్ వెంకట కిషోర్ ను అరెస్ట్ చేశారు. అతని నుంచి 10 గ్రాముల గోల్డ్ కాయిన్, 25,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఏడీసీపీ వరదరాజులు తెలిపారు. సమావేశంలో సైబర్ క్రైమ్ పోలీసులు పాల్గొన్నారు. కిషోర్ అనే అతను, వెంకట కిషోర్ అని అతను ద్వారా ఆయన రెగ్యులర్ గా ఆ డెబిట్ కార్డుని ఆపరేట్ చేస్తుండేవాడు. ఆ పిన్ నెంబర్ ఆయనకి ఇచ్చి ఆయన్ని ఉచిత అది ట్రాన్సాక్షన్స్ చేస్తుండేవాడు. కంప్లైనెంట్ ఎవరైతే ఈ పూర్ణచంద్రరావు ఉన్నారో ఆయన వేరే ఆర్గనైజేషన్ కి షిఫ్ట్ అయిపోయిన తర్వాత కూడా ఈయన ఆ డెబిట్ కార్డ్ ని మిస్యూజ్ చేసి వేరియస్ సిమ్ కార్డ్స్ ని ఆయన టాప్అప్ చేసుకోవడం, ఆ డెబిట్ కార్డ్ లో ఉన్న అమౌంట్ తోటి ఒక గోల్డ్ కాయిన్, ఒక సెల్ ఫోన్ కూడా కొని సుమారు 50,000 రూపాయలు ఆయన అకౌంట్ లో మిస్అప్రోప్రియేట్ చేసినట్టుగా ఆయన కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ మీద కేసు నమోదు చేసి సైబర్ క్రైమ్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారు వారి సిబ్బంది దీన్ని ట్రాక్ చేసి మొదట అనుమానం మీద ఇచ్చారు. దాన్ని అనుమానాన్ని కన్ఫర్మ్ చేసి ప్రాపర్ ఎవిడెన్స్ ని తీసుకుని ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈయన కూడా బీటెక్ మెకానికల్ ఇంజనీర్ అబీద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లో చేస్తున్నారు. ఆయన అరెస్ట్ చేసి ఆయన దగ్గర నుంచి ఆయన యూజ్ చేసిన సెల్ ఫోన్, అలాగే చెడు వ్యసనాలకు బానిసలైన 2 విద్యార్థులు శివారు ప్రాంతాల్లో వరుస చోరీలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కారు. వీరిలో ఒకరు బీటెక్ స్టూడెంట్ కాగా మరో విద్యార్థి డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఇతను ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. వీరిద్దరి నుంచి 75,000 రూపాయల విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ ఏఎస్ నగర్ కు చెందిన జాషువా అమిత్ కుమార్ బీటెక్ పూర్తి చేసి ప్రస్తుతం ఎల్ఎన్టీ కంపెనీలో సూపర్వైజర్ గా పనిచేస్తున్నాడు. చెడు వ్యసనాలకు బానిసైన అమిత్ పెందుర్తి మండలం చిన్నముషిరివాడకు చెందిన ప్రీకృష్ణతో కలిసి పలు నేరాలకు పాల్పడ్డాడు. వీరిద్దరిపై కంచర్పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో 3 కేసులు, గోపాలపట్నం గాజువాక పరిధిలో 4 కేసులు, రాజమండ్రి పోలీస్ స్టేషన్ పరిధిలో 6 కేసులు నమోదయ్యాయి. వీరిద్దరిని రాజమండ్రి పోలీసులు అరెస్ట్ చేసి కుపిలాగా విశాఖలో పలు చోట్ల నేరాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారు. దీంతో 2 కేసుల్లో 75,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఏడీసీపీ వరదరాజులు తెలిపారు. పరిధిలో జరిగిన ఒక 6 హౌస్ బ్రేకింగ్ కేసెస్ లో ముద్దాయిగా అరెస్ట్ కాబడిన జాషువా అమిత్ కుమార్ ఇలియాస్ అప్పు అండ్ పాతిబండ్ల కృష్ణ, వీళ్ళిద్దరినీ కూడా ప్రీవియస్ గా రాజమండ్రి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ కేసుల్లో మన కేసులు కూడా ఈ 6 కేసులు కూడా వాళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది. పాత ప్రాపర్టీ రికవర్ చేశారు, మీ మీడియా వాళ్ళు కూడా ఇచ్చారు. అయితే మనం పోలీస్ కస్టడీకి వాళ్ళు తీసుకుని వాళ్ళు ఓన్లీ రాజమండ్రి వాళ్ళు పార్ట్ ఆఫ్ ద ప్రాపర్టీని మాత్రమే రికవర్ చేశారు. అండ్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ప్రాపర్టీలోని మొత్తం ప్రాపర్టీని మళ్ళా గోపాలపట్నం అండ్ పొద్దున్న బియ్యంపాలెం పోలీసులు రికవర్ చేశారు.
నరసింహారావు అండ్ తిరుపతిరావు ఇన్స్పెక్టర్స్ అండ్ ఆయన స్టాఫ్. ఈ సందర్భంగా ఆయన్ని పోలీస్ కస్టడీ తీసుకుని మళ్ళీ ఇవి రికవర్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా ఆయన మరికొన్ని కేసుల్లో కూడా సమాచారం ఇచ్చారు. ఆ కేసుల్లో గురించి ఇన్ఫర్మేషన్, ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద వర్కౌట్ చేస్తున్నాం. త్వరలో ఆ కేసుల్లో కూడా బ్రేక్ ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాం. 174 గ్రాముల గోల్డ్ ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తం ఈ 4 కేసులు 192 గ్రాముల సిల్వర్ కూడా స్వాధీనం చేసుకుంటున్నాం. కార్మికులపై అణచివేత చర్యలకు పాల్పడుతున్న గంగవరం పోర్టు యాజమాన్యంపై చర్య తీసుకోవాలని సిఐటియు నగర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. నండూరి ప్రసాదరావు భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సిటు నగర అధ్యక్షులు ఎన్ జగ్గునాయుడు మాట్లాడారు. పోర్టును ప్రగతి పదంలో నడిపిస్తున్న కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉందని అన్నారు. యూనియన్ ఏర్పాటు చేసుకున్నారన్న కక్షతో ఉద్యోగాల్లోంచి తొలగిస్తున్నారని, మరికొంతమందికి జీతాల్లో కోత విధిస్తున్నారని తెలిపారు. నిర్వాసిత కార్మికులందరినీ గంగవరం పోర్టు సర్వీసెస్ పేరుతో జీతాల పెంపులో వివక్ష చూపిస్తున్నారని చెప్పారు. కార్మికులపై వివక్ష తగదని అన్నారు. యూనియన్ నాయకులు కదిరి భూలోకరావు, కారి అప్పారావు సమావేశంలో పాల్గొన్నారు. విశాఖపట్నం పోర్టులో ఒక కాంట్రాక్ట్ లేబర్ అన్స్కిల్డ్ వర్కరు ప్రారంభ వేతనం 13,500 రూపాయలు జీతం అయితే, గంగవరం పోర్టులో 6 సంవత్సరాలు పనిచేస్తున్నటువంటి వర్కర్ జీతం ఈరోజు 3,700 రూపాయలు మాత్రం బేసిక్ అనేది ఉంది. ఈరోజు తీవ్ర వ్యత్యాసాలు ఉన్నాయి. అదేవిధంగా యాజమాన్య పనిభారం కూడా చేస్తూ ఉంది. ప్రధాని ఈ మధ్యకాలంలో రైల్వే డిపార్ట్మెంట్ లో 3 లోకో స్థానంలో 4వ లోకాన్ని ప్రవేశపెట్టింది. 3 లోకలు 47 మంది కార్మికులు పనిచేసేవాళ్ళు ఇప్పుడు 4 లోకోలు 47 మంది కార్మికులు పనిచేయమని చెప్పని ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తుంది. ఎలా చేయమని చేస్తున్న కార్మికులు అయితే ఈ స్కిల్ కార్మికులందరినీ తీసుకెళ్లి అన్స్కిల్డ్ జాబుల్లోనూ సెక్యూరిటీ, అదేవిధంగా మొక్కలు నీలేసే కార్యక్రమంలో పంపించే కార్యక్రమం చేసింది. ఆ విధంగా పనిభారం పెంచి నిర్బంధం ప్రవేశించే కార్యక్రమం చేస్తూ ఉంది. ఎవరైతే పాత పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారో, అధికారులు ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ లోపల అధికారులుగా నియమించి, ఉద్యోగులుగా నియమించుకొని లోకల్ పోలీసులు ఉపయోగించి కార్మికుల మీద భయభ్రాంతులు చేసే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. కార్మిక చట్టాలు ఏమీ అమలు చేయడం లేదు. పర్మనెంట్ ఎంప్లాయీస్ తో పాటు ఈరోజు పోర్టులో కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారు, ఫెర్టిలైజర్ గొడవలు పనిచేసినటువంటి కళాశీలు ఉన్నారు, అదేవిధంగా కార్గో హ్యాండ్లింగ్ కార్మికులు ఉన్నారు, మోటార్ ట్రాన్స్పోర్ట్. బాపూజీ నగర్ శ్మశాన వాటికకు దారి సమస్య పరిష్కారం హామీ ఇచ్చారు. 41వ వార్డు బాపూజీ నగర్ లో బాపూజీ సేవా సాంస్కృతిక సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ ప్రాంతంలో వోల్టేజీ సమస్యను అధిగమించడానికి అదనపు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. తాగునీటి సరఫరా సమస్యను 2 వారాల్లో పరిష్కరిస్తామని తెలిపారు. బాపూజీ నగర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు బొచ్చ అప్పలనాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో 41వ వార్డు టీడీపీ అధ్యక్షులు పెంటకోట త్రినాథ్, బీజేపీ అధ్యక్షులు కాళ్ల ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత మేము ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే కానీ టెక్నికల్ గా మీరు మాట్లాడాను సార్. పోస్టు నేను సరైన రిప్రజెంటేషన్ ఇవ్వలేకపోవచ్చు. అందుకని ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే నా కార్యక్రమాలు ఆఫీషియల్ గా చేయడానికి కొంత టైం పట్టింది. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇతర పనులు మళ్ళీ మేము ఢిల్లీ కానీ మా పార్టీ పరంగా కొంచెం బయటకు వెళ్ళవలసి వచ్చింది. అందుకని కంప్లీట్ గా మేము కవర్ చేయలేకపోయాం. అట్లాగే మీకు పాలిటిక్స్ లో పొద్దుటి నుంచి సాయంత్రం వరకు కనీసం ఒక 300-400 మంది మాకు వస్తూ ఉంటారు. వాళ్ళు విజ్ఞాపన పత్రాలు ఇస్తూ ఉంటారు. వాళ్ళకి అప్పటికప్పుడు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి అట్లాగే లేట్ అవుతూ ఉంటాయి. మీకు కొంచెం అలాగే మీకు ఈ కార్యక్రమానికి అరౌండ్ 10:30 వస్తాం అనుకున్నాం. బట్ ఒక 200 నేను ఇంజనీరింగ్ 1983 కంప్లీట్ చేశాం ఆంధ్ర యూనివర్సిటీ నుంచి. తర్వాత భారత్ భవన నిర్మాణ అభివృద్ది సమాఖ్య క్రెడై రాష్ట చాప్టర్ చైర్మన్ గా కె సుబ్బరాజు ఎన్నికయ్యారు. రాష్ట విభజన తర్వాత క్రెడై ఆంధ్రప్రదేశ్ శాఖ సమావేశాన్ని విశాఖలో నిర్వహించారు. భవన నిర్మాణ రంగంలో బిల్డర్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల పరిష్కారానికి తగిన ప్రాధాన్యం ఇస్తామని సుబ్బరాజు వెల్లడించారు. బిల్డర్లు, కొనుగోలుదారుల మధ్య తలెత్తే సమస్యల పరిష్కారం కోసం, నాణ్యమైన భవనాల నిర్మాణం కోసం క్రెడై కృషి చేస్తుందని చెప్పారు. విభజన తరువాత ఏపీ చాప్టర్ మొదటి చైర్మన్ గా తాను ఎన్నిక కావడం ఆనందంగా ఉందని తెలిపారు. భాగంలో వాడు ఎవరి స్టేట్ లో వాడు ఫెడరేషన్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా
తప్పనిసరి పరిస్థితుల్లో మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ రకంగా ఆవేళ ఆ నిర్ణయం తీసుకుని కొత్త బాడీని కూడా ఎలక్ట్ చేసుకోవడం, ఏపీకి సంబంధించినంత వరకు కొత్త బాడీని కూడా ఎలక్ట్ చేసుకోవడం జరిగింది. అది ఆ బాడీ మీకు ఇచ్చిన, మీ అందరికీ ఇచ్చినటువంటి ప్రెస్ నోట్ లో ఎవరు చైర్మన్, ఎవరు ప్రెసిడెంట్ అన్నది అన్ని కూడా వివరంగా మీకు ఇవ్వడం జరిగింది. నేను మళ్ళీ ప్రత్యేకంగా పేర్లన్నీ నేను చదవాల్సిన అవసరం లేదు. 14 చాప్టర్స్ ఆల్రెడీ ఎన్రోల్ అయి ఉన్నాయి. స్టార్టింగ్ ఫ్రం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, నర్సీపట్నం, తుని, రాజమండ్రి. రంజాన్ పండుగను ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు. మసీదులు, దర్గాలు సామూహిక ప్రార్థనలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ముస్లింలు, హిందువులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ చెప్పుకున్నారు. వన్ టౌన్ షాదీఖానాలో జరిగిన సామూహిక ప్రార్థనల్లో టీడీపీ ముస్లిం విభాగం నాయకులు అబ్దుల్ జిన్ రెహమాన్, ఇతర మత పెద్దలు పాల్గొన్నారు. పాలస్తీనాలో శాంతి నెలకొల్పాలని అల్లాను ప్రార్థించినట్లు పేర్కొన్నారు. జాగారాలు 5 రోజులు జాగారాలు చేసి దాని తర్వాత ఈరోజు మన రంజాన్ ఈద్ ముబారక్ అని మనం అందరం కూడా ఇక్కడ కలిసి నమాజ్ చేసి ప్రార్థన చేసి ఒక 90 నిమిషాల దాకా మన గురుగారు అబ్దుల్ సలాం గారు మన చాలా బోధన ఇచ్చారు. ఇక్కడ అందరూ మన భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ మన భారతీయులం, అందరూ కలిసిమెలిసి ఉండాలా. అలాగే అల్లాతో దువా చేస్తే మన జరుగుతున్న ఇజ్రాయిల్ దాడులను కూడా ఇజ్రాయిల్ దాడులను కూడా ఆపేయాలని మన అందరూ ముస్లింలు ఇవాళ ఇక్కడ ఈ ఈద్గా మైదానంలో వేల సంఖ్యలో 3000 దాకా జనం ఇక్కడ రావడం జరిగింది. అక్కడ సున్నబీది మసీదు, అలాగే మన రామకృష్ణ థియేటర్, మస్జిద్ ఫుర్ఖాన్ నుంచి కూడా వేల సంఖ్యలో జనం రావటం, ఇక్కడ అందరూ కూడా మొత్తం అందరూ మన గురుగారు చెప్పిన మాటలని అందరూ కూడా వినియోగించుకొని మన డాక్టర్ దీన్ షాదీఖానాలో ఒక 2000 మంది దాకా స్త్రీలు రావడం, 3000 మంది పురుషులు, అలాగే మొత్తం సంఖ్య ఒక 5000 మంది దాకా ఇక్కడ. ఆర్టిఫిషియల్ పూలు, పండ్ల మొక్కల ప్రదర్శన ఆసిల్మెట్టలోని మహారాష్ట్ర మండలిలో ప్రారంభమైంది. ఉత్తర ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు ఈ ప్రదర్శనను ప్రారంభించారు. కృత్రిమంగా తయారు చేసిన రంగురంగుల పువ్వులు, మొక్కలు ఇళ్లలో ఉంచుకోవటం వలన మనసుకు ఆహ్లాదం కలుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ నెల 29 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు ఈ ప్రదర్శన ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. అగర్వాల్ గారు ఎస్ఎం అగర్వాల్ ట్రేడర్స్ అని యూవీస్ అనే బ్రాండ్ తోటి ఇక్కడ విశాఖపట్నంలో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, తర్వాత ఫ్రూట్స్, తర్వాత డెకరేషన్ ఐటమ్స్ అన్నీ విశాఖ వాసులందరికీ అందించడానికి మంచి వినూత్నంగా బ్రహ్మాండంగా ఉంది. ఇది చూస్తే అన్ని న్యాచురల్ ఫ్లవర్స్, న్యాచురల్ ఫ్రూట్స్ కిందే కనబడతాయి తప్ప ఇది ఆర్టిఫిషియల్ అని అనుకోవటం చాలా కష్టం. కొన్ని కనుక మిక్స్ చేస్తే ఇది 2 న్యాచురల్ దాంట్లో కూడా పోయే అవకాశం ఉంది. తర్వాత ఈ ఎంతసేపు ఇప్పుడు పొలిటీషియన్స్కి వీళ్ళందరికీ కూడా ఈ బొకేస్ ఇవన్నీ ఇవ్వటం అనేది ఒక సాంప్రదాయమైన పద్ధతి ఏర్పడిపోయింది. ఇప్పుడు అవన్నీ ఆర్టిఫిషియల్, అవన్నీ తీసుకునే ఊరికే ఒక 2 మినిట్స్ ఉంచడము, పక్క పట్టడము, ఆ విధమైన జరిగే ప్రస్తుత ప్రక్రియ. ఈ ఆర్టిఫిషియల్ అయితే కనీసం కొన్ని రోజులన్నా కొంతకాలం దాంట్లో ఉంటుంది. నవ్యాంధ్రప్రదేశ్ కు విశాఖ రాజధాని కాకుండా కుట్ర జరుగుతోందని మేధావులు, పౌర సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. స్థానిక హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వైజాగ్ సిటిజన్ ఫోరం అధ్యకులు ఎస్ఎస్ శివశంకర్ మాట్లాడుతూ నవ్యాంధ్రకు విశాఖను రాజధానిని చేయకపోతే రాష్ట్రం నష్టపోతుందని చెప్పారు. రాజధాని ఎంపిక కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ అధ్యయనం పూర్తి కాకుండానే టీడీపీ నాయకులు తమ అభిప్రాయాలను బలవంతంగా రుద్దుతున్నారని కాంగ్రెస్ నాయకులు బొలిశెట్టి సత్య ఆరోపించారు.
గత 9 ఏళ్ల పాలనలో విశాఖను సర్వతోముఖంగా అభివృద్ది చేస్తారన్న చంద్రబాబు ఇప్పుడు అదే పల్లవిని సరికొత్తగా ఎత్తుకున్నారని ప్రజాస్పందన అధ్యక్షులు సిఎస్ రావు, ఏయూ రిటైర్డ్ ప్రొఫెసర్ ఎస్ సూరప్ప ఎద్దేవా చేశారు. అన్ని వనరులు, అవకాశాలు ఉన్న విశాఖను రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇవ్వని పరిస్థితుల్లో ప్రజలందరూ డెఫినెట్ గా తిరుగుబాటు చేస్తారు. ప్రజలకు మీ రిపోర్ట్ ఒక బైబిల్ లాగా ఉపయోగపడుతుంది. అంతేగాని మీరు వాళ్ళు ఫోర్స్ చేశారని చెప్పేసి విజయవాడ, గుంటూరు మధ్యలో క్యాపిటల్ డిజైన్ చేసి మీ రిపోర్ట్ ఇవ్వద్దు అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి నారాయణ గారు ఆల్రెడీ విజయవాడ, గుంటూరు వైపు మొగ్గు చూపిస్తూ ఇప్పటికే చాలా ప్రకటనలు చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీని నియమించింది. ఆ కమిటీ ఇంకా పూర్తిగా స్టడీ కూడా చేయలేదు, ఇంకా అధ్యయనం చేస్తుంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు పర్యటిస్తుంది. అయినప్పటికీ ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ ఒక్కొక్క కమిటీ వేసింది. అంటే అది ఏంటంటే మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కృషి చేస్తారని ఎమ్మెల్యే వారు జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మరపడవలకు డీజిల్ సబ్సిడీతో పాటు సముద్రంలో వేట చేసేవారి రక్షణ చర్యలకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తారని చెప్పారు. అనంతరం రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని పేద ముస్లింలకు బట్టలు, నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. మత్స్యకార సంఘాల ప్రతినిధులు కదిరి అప్పారావు, వాడమొదలు సత్యం, మైలపిల్లి శ్రీను తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదే నీళ్ళలో రోజు కనీసం 20 సార్లు సరే తిరగడం బస్ స్టార్ట్ ఆగేవాడు. బస్ స్టార్ట్ అది స్పోర్ట్లో కానీ మాది ఏదైనా తెమ్మంటే జూమ్ ఉంటుంది. ఇలా జూమ్ వచ్చి ఇక్కడ రాము కొట్టు, కోటం కొట్టు, అలా ఇక్కడేమో మాంసం రెడీగా తెచ్చేవాళ్ళం. ఇంకా ఇది చాలా పవిత్రమైన ప్లేస్. ఇదంతా కూడా ఒక అమ్మవారు ఎప్పుడు ఎక్కువ ఉంటారు. అమ్మవారు గుడి కూడా ఉన్నాయి ఇక్కడ. అలాగే శ్రీరామనవమి వస్తే ఇదంతా కలకాలు ఆడేది. ఇదంతా రాబడి ఆడేవారు. చదువు మీద ఉండే ఒక అతను ఉండే నమ్మకం అన్నమాట. చదువు ఒక పెద్ద లైఫ్ ఇస్తుంది, ఒక స్టైల్ ఇస్తుందని చెప్పేసి. భీమిలిలో వెలిసిన శ్రీ మరిడమ్మ జాతర మహోత్సవ ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సమీప ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. 5 ఏళ్లకోసారి నిర్వహించే ఈ ఉత్సవాలు యాదవ, శెట్టిబలిజీ, రెడ్డి కులస్తులకు ప్రముఖమైనదని నిర్వాహకులు తెలిపారు. 2 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నరేంద్ర కుమార్, కార్యదర్శి బుల్లిబాబు తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి పండుగ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మొత్తం యాదవులు, రెడ్డిలు, చెట్టుబల్జీలు, తెలకులు అందరు కలిపి జరుపుకుంటారు. ఈ పండుగ ప్రత్యేకత ఏంటంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ పండుగ జరుపుకోవడం వల్ల అమ్మవారు 2 రోజుల పాటు జరుగుతున్న రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ఆంధ్ర యూనివర్సిటీ జిమ్ లో ప్రారంభమయ్యాయి. రాష్ట్రం నలుమూలల నుంచి వెయిట్ లిఫ్టర్లు ఈ పోటీలలో పాల్గొని తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు. మెన్, ఉమెన్ పోటీలను 50 కేజీల నుంచి 120 కేజీల వరకు వివిధ విభాగాల్లో నిర్వహించారు. రాష్ట్ర వెయిట్ లిఫ్టర్స్ అసోసియేషన్ కార్యదర్శి కోటేశ్వరరావు ఈ పోటీలకు నాయకత్వం వహించారు. బుధవారం ఫైనల్ పోటీలను నిర్వహిస్తామని చెప్పారు.
S. Sai Anis Babu, followed by James Tiger. Please get ready. Good. జనరల్ సెక్రటరీ ఆఫ్ ఏపీ పాలిటింగ్ అసోసియేషన్. మొట్టమొదటిసారిగా ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత మా వైజాగ్లో ఏపీ ఫస్ట్ ఉమెన్ అండ్ మెన్ పవర్లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ యూనివర్సిటీ మరియు ఏపీ పవర్లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కండక్ట్ చేస్తున్నాం. ఈ 29 మరి 30 తారీఖుల్లోని సుమారు 11 జిల్లాల నుంచి మనకి మెన్ ప్లేయర్స్ 90 మెంబర్స్ వచ్చారు, ఉమెన్ ప్లేయర్స్ 45 మెంబర్స్ వచ్చారు. ఇందులో మెన్ ఎక్విప్డ్ అండ్ అన్ ఎక్విప్డ్ 2 కేటగిరీలు మేము కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నాం. మా కేటగిరీలు మెన్లో అయితే 59 నుంచి 59, 66, 74, 83, 93, 105, 120 ప్లస్ 120 కిలోల్లో. రిలయన్స్ ఫౌండేషన్ వారి వద్ద రిపోర్ట్. విశాఖ జిల్లా మత్స్యకారులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సముద్ర వాతావరణ సమాచారం. జూలై 29 గాలివేగం ఉదయం, సాయంత్రం, రాత్రి 36 నుండి 38 కిలోమీటర్లు ఉండవచ్చును. గాలి దిశ ఉదయం, సాయంత్రం, రాత్రి ఈశాన్య దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం 6 నుండి 7 అడుగులు, సాయంత్రం, రాత్రి 5 నుండి 6 అడుగులు ఉండవచ్చును. ఆకాశం ఉదయం, సాయంత్రం, రాత్రి చిరుజల్లులు పడే అవకాశం ఉంది. జూలై 30 గాలివేగం ఉదయం, సాయంత్రం 36 నుండి 38 కిలోమీటర్లు, రాత్రి 40 నుండి 43 కిలోమీటర్లు ఉండవచ్చును. గాలి దిశ ఉదయం, సాయంత్రం, రాత్రి ఈశాన్య దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం, సాయంత్రం, రాత్రి 5 నుండి 6 అడుగులు ఉండవచ్చును. ఆకాశం ఉదయం, సాయంత్రం, రాత్రి చిరుజల్లులు పడే అవకాశం ఉంది. మత్స్యకారులకు ఇన్కాయిస్ మరియు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమాచారం. రాగల 48 గంటలలో తీర ప్రాంతంలో అలల ఎత్తు మరియు గాలి వేగం అధికంగా ఉండే అవకాశం ఉంది. కావున మత్స్యకారులు జాగ్రత్త వహించవలసిందిగా కోరడమైనది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నగరంలో వాడవాడలా ఘనంగా రంజాన్ వేడుకలు, కిటకిటలాడిన మసీదులు. బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడన ద్రోణి, రాగల 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు, విశాఖ వాతావరణ శాఖ వెల్లడి. చెడు వ్యసనాలకు బానిసై దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కిన 2 గ్రాడ్యుయేట్ విద్యార్థులు, నిందితుల నుంచి భారీ మొత్తంలో చోరీ సొత్తు స్వాధీనం. ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న మెకానికల్ ఇంజనీర్ అరెస్ట్, 10 గ్రాముల గోల్డ్ కాయిన్, 25,000 రూపాయల నగదు రికవరీ చేసిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి SDN న్యూస్.